సౌజన్య గారు నమస్తే అండి. నమస్తే అండి. రీసెంట్ గా వారం రోజుల క్రితం 12వ ఆవిర్భావ సభ జరిగింది. అంటే రాష్ట్రం మాత్రమే కాకుండా దేశం మొత్తం కూడా సభ వైపు చూసేంత విజయవంతంగా జరిగింది. ఎలా అనిపిస్తుందండి మీకు? నిజంగా 12వ ఆవిర్భావం చాలా అంగరంగ వైభవంగా చేసుకున్నాము. 12 కమిటీలు వేసుకున్నాం. 12 కమిటీలో సుమారు ఒక కమిటీకి 14 మంది, అంటే ఉప కమిటీలు కాకుండా 500 మంది పైచులకే మొత్తం అన్ని కమిటీలు కలిపి కూడా వేలలో అనేది మేము కమిటీలు వేసుకొని దాని ద్వారా దిగ్విజయంగా 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవటం. అంటే మేము ఈ 11 సంవత్సరాలు పడిన కష్ట నష్టాలు ఏమున్నాయి, అవమానాలు, చిత్కారాలు ఇవన్నీ కూడా ఎదుర్కొని నిలబడి ఈరోజు 100% స్ట్రైక్ రేట్తో మేము చాలా గర్వంగా విజయోత్సవంగా, అంటే ఇది ఆవిర్భావ సభ అయినప్పటికీ కూడా విజయోత్సవ సభగా మేము జరుపుకోవడం జరిగింది. కాబట్టి ఒక ఫస్ట్ నుంచి ఉన్న వ్యక్తులుగా మాకు అయితే మాత్రం చాలా ఒక మెమరబుల్ మూమెంట్స్ అని చెప్పుకోవాలండి. ముఖ్యంగా ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మనం నిలబట్టమే కాకుండా 40 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి టీడీపీని కూడా మనం నిలబెట్టామని చెప్పని అన్నారు. అంటే దీనిపై టీడీపీకి సంబంధించి కొంతమంది కార్యకర్తలు ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై మీరేమంటారండి? అంటే అదే అది మనం చూస్తూనే ఉన్నాము. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అక్షర సత్యం. మనం నిలబడటమే కాకుండా 40 సంవత్సరాల చరిత్ర ఉన్న టీడీపీని నిలబెట్టామని. ఎందుకంటే మొన్నటి రోజున ఏ మాత్రం అటు ఇటు అయినా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావడం జరిగేది. ఈ రోజు కనీసం ముఖ్య నాయకులను చెప్పుకునే వాళ్ళు కూడా ఎవరు బయటికి రాని పరిస్థితి. ఎందుకంటే మనం గమనించాము, గతంలోనే గత ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ నాయకులు మెయిన్ నాయకులు అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి, పులి రవీంద్ర దగ్గర నుంచి ఆఖరికి చంద్రబాబు నాయుడు గారితో సహా ఏ రకంగా టార్చర్ పెట్టారు, ఏ రకంగా అనవసరం లేనిపోయిన కేసులు పెట్టి జైల్లో పెట్టాలని, జైల్లో పెట్టి ఒక సునకానందాన్ని పొందారు అనేది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈసారి వస్తే గనక ఖచ్చితంగా వ్యతిరేక ఓటు చీలనివ్వు అని చెప్పిన మాటకు కట్టుబడి పవన్ కళ్యాణ్ గారు కూటమిని ఏర్పాటు చేసి కూటమిని ముందుకు వెళ్ళకపోతే కూటమితో ఖచ్చితంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి వచ్చేవాడు. కనీసం మనం మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఉండేది కాదు. ఈవెన్ మాలాంటి నాయకులు కూడా రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉండేది. కాబట్టే పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నారు. దాంట్లో పెడార్థాలు తీస్తున్నారంటే అది నాకు తెలిసి వైసీపీ ముసుగులో ఉన్న సోషల్ మీడియా అయ్యి ఉండొచ్చు, కానీ మిగతా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా మాట్లాడండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు రాష్ట్ర రాజకీయాలని టచ్ చేసేవారు, ఈసారి దేశ రాజకీయాలని కూడా టచ్ చేశారు. హిందీ భాషకి సంబంధించి అంటే మీ సినిమాలు హిందీలో డబ్ చేసుకుని ఆ డబ్బులు అయితే తీసుకుంటారు, కానీ అంటే హిందీ మాత్రం మీరు మాట్లాడరా అని చెప్పని ఈ టాపిక్ టచ్ చేశారు. దీనికి సంబంధించి డిఎంకే తమిళనాడు నుంచి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. దీనిపై మీరేమంటారండి? అంటే ఆయన దేశకి నేత అయ్యారు అనేది మనం ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. మన మహారాష్ట్ర ఎన్నికల్లోనే మనకు తెలుస్తా ఉంది. అలానే డిఎంకే విషయంగా ముందు మనం ఆలోచిస్తే కనుక వాళ్ళు ఎవరైనా ప్రాంతీయత అభిమానం ఉండొచ్చు, కానీ దేశీయవాదాన్ని మర్చిపోకూడదు ఎప్పుడైనా సరే. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి మేము జనసేన పార్టీ విషయంగా కూడా చెప్పేది ఏంటంటే, మేము జాతీయ ఆలోచన ఉన్న ప్రాంతీయ పార్టీ జనసేన పార్టీ అని చెప్తాం. ఎందుకంటే మా ఆలోచనలు ఎప్పుడు కూడా జాతీయంగానే ఉంటాయి, జాతీయవాదంగానే ఉంటాయి. కాబట్టి ఆ రకంగానే మేము ఆలోచిస్తాం. ఈరోజు మన భాష మనకు ఉండాలి, దాంతో పాటు యూనివర్సల్ గా ఉన్న భాషని చులకం చేయకూడదు అనే భావనే పవన్ కళ్యాణ్ గారికి. సో దాన్ని టచ్ చేసే పవన్ కళ్యాణ్ గారు మన సభలో ఆయన మాట్లాడిన ప్రతి మాట హిందీ, తమిళ అన్ని భాషల్ని కూడా ఆయన టచ్ చేస్తే చాలా కులంశంగా ఆయన చెప్పడం జరిగింది. అంటే భాషల్ని అవమానించొద్దు, మన భాష మనకు ఉండాలి, అలానే యూనివర్సల్ దేశీయ భాషను గౌరవించాలి అని చెప్పాను. కాబట్టి దాంట్లో ఎవరు ఎన్ని విమర్శలు చేస్తున్నా దాంట్లో మనం ఆలోచించాల్సింది ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు దేశకి నేత అంతే. అలాగే రీసెంట్గా వైఎస్ షర్మిల గారు కూడా ఒక ట్వీట్ చేశారు. ఇంతకుముందు చేగువేర భావజాలం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య పూర్తిగా ఆర్ఎస్ఎస్ భావజాలంతో నిండిపోయి ఉన్నారు అని చెప్పి దీనిపై అంటే చెగువేర భావజాలం, ఆర్ఎస్ఎస్ భావజాలం అంటే అది ఏం డిఫరెన్స్ నాకు అర్థం కాల. ఏదైనా పోరాట పటిమ అనేది పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి మాకు చెప్పుకుంటూ వచ్చింది. ఆయన కూడా చెగువేర ఎలా ఫైట్ చేశారు, ఆయన అనుకుంది ప్రజల కోసం ఆయన ఎలా నిలబడ్డాడు, చిన్న వయసులోనే ఆయన ఏం సాధించారు ఇవే చెప్పుకుంటూ వచ్చారు. అలానే ఆర్ఎస్ భావజాలం కూడా అంటే వీళ్ళు అనుకుంటున్న భావజాలం ఏంటో అనేది మనకు తెలియాలి కదా. ఇప్పుడు షర్మిల గారు ఆలోచనలో ఆర్ఎస్ భావజాలం అంటే ఓన్లీ హిందూ లేకపోతే ఇంకోటి అనుకోవడమే తప్పితే ఒక పోరాట పట్టిమ అనేది అనుకోకపోవచ్చు కదా. అందుకనే ఆవిడ అలా మాట్లాడుండొచ్చు. అది ఆర్ఎస్ఎస్ భావజాలం అయినా సరే, లేదంటే చెగువీర భావజాలం అయినా సరే, ప్రజలకు న్యాయం జరగాలి. ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో, ప్రజలకు ఏదైతే కష్టం కలిగినప్పుడు అండగా నిలబడే నాయకుడు ఉండాలని చెప్పని కోరుకుంటారు. అదే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు అంతే. అలాగే గత 4 రోజులుగా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు కావచ్చు, లేదంటే సాంస్కృతిక కార్యక్రమాలు కానీ జరుగుతున్నాయి. అంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మనం ఇలాంటి సామరస్యంగా ఉన్నటువంటివి ఏవి చూడలేదు. అంటే వీటన్నింటి చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందండి? నిజంగా చాలా సంతోషం అనిపించిందండి. అంటే స్పోర్ట్స్ లోనే ఆనందం అనిపించింది. ఇంకా సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, ఒక పార్టీ ఎక్కువ, ఒక పార్టీ తక్కువ అని కాకుండా మీరు అంటే కాంబినేషన్స్ ఉన్న సన్నివేశాలను కూడా చాలా చక్కగా బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కూడా చాలా సామరస్యంగా అంత చక్కటి వాతావరణం నిజంగా జనాల్లో ఒక పాజిటివిటీ పెంచింది. అలానే
ఏదైతే ఎమ్మెల్యేల మధ్యలో ఎమ్మెల్సీల మధ్యలో ఏదైతే ఒక చిన్న చిన్న పొరపర్చాలు ఉంటాయో వాటిని కూడా కోఆర్డినేట్ చేసే విధంగా ఒక పాజిటివ్ వాతావరణం ఇంతవరకు నేను కూడా ఇంత ఇదిగా చూడలేదు. ఎంతసేపు ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం, తిట్టుకోవడం, ఈ తిట్ల దండకమైన రాజకీయాన్ని చూసాను తప్పితే ఈ 5 సంవత్సరాలు ఇంత ప్రశాంతమైన రాజకీయాన్ని, ఇంత కోఆర్డినేషన్ తో ఉన్న రాజకీయాన్ని మనం ఇప్పుడే చూస్తున్నాం. చూడటానికి కూడా చూడముచ్చటగా ఉందండి. ఎక్కడ దిష్టి తగులుతుంది ఈ ప్రభుత్వానికి అన్నట్టుగా నిన్న జరిగిన కార్యక్రమాలు అవ్వచ్చు, లేకపోతే మొన్న జరిగిన స్పోర్ట్స్ అవ్వచ్చు, ఇవన్నీ చూస్తే మాత్రం నిజంగా ప్రభుత్వానికి దిష్టి తగలకూడదు అయితే మాత్రం అనుకుంటున్నాను అండి.